ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇటీవలే ఆయన గిరిజన ప్రాంత చట్టాలపై బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 11, 12 2 రోజులు ఏజెన్సీ బంద్ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు వెనకకు తీసుకుని ముఖ్యంగా రాజ్యాంగంలో గిరిజనుల కోసం పొందుపరిచిన చట్టాలపై కూసింత కూడా అవగాహన లేకుండా పబ్లిక్ లో మాట్లాడటం ఎంతవరకు సబబని గిరిపుత్రులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజబొమ్మంగి మండలం జడ్డంగిలోని వివిధ గిరిజన సంఘాల నాయకులు, సభ్యులు అందరూ కలిసి స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మరియు పీసా చట్టం సభ్యులు టి రాంబాబు, డి దివాకర్, సర్పంచ్లు కె మురళీకృష్ణ, ఎస్ చంద్రుడు, ఎం వెంకటేశ్వర్లు, టి సత్యనారాయణ, జి లక్ష్మి, బి బేబీ, పి సత్యనారాయణ, పి మల్లికార్జున, ఎల్ దుర్గా, ఎస్ దుర్గా ప్రసాద్, పి దుర్గా ప్రసాద్, ఎం రాజారావు, జి కృష్ణ, పి దుర్గా ప్రసాద్, ఎంఎస్డి ప్రసాద్, పి శ్రీను, పి తేజ, డి దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. మన పక్కనే ఆ నియోజకవర్గం మన ఏజెన్సీ ప్రాంతాన్ని పక్కనే ఉంది. ఆయన ఖచ్చితంగా ఎన్నికలు తెలుసుంటే కావాలని దీన్ని నిర్వేదన చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ మాట అనడం జరిగింది. ఒక ఉన్నతమైన మన అంబేద్కర్ గారు అలాగే మిగతా పెద్దలు అందరూ కలిపి ఈ చట్టాలన్నీ చేయడం జరిగింది. అలాంటి చట్టాన్ని ఈయన లేకుండా చేయాలని అనుకోవడం చాలా దారుణం. కాబట్టి ఆయన బేషరతుగా ఈ చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని గిరిజనులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుకున్నాం. ఈరోజు ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనకి ధర్నాలు ఇవి చేయొద్దన్నారు. రాబోయే కాలంలో దాని మీద ఆయన సరైన స్పందన లేకపోతే ఇంకా ఈ ఉద్యమం తీవ్రస్థాయికి తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు చెడ్ల రాంబాబు. నేను ఆదివాసీ సంక్షేమ పరిషత్తు మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు రాజమండ్రి మండలం జడ్డింగి పంచాయతీలో మేమందరం కూడా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి కారణం ఏంటంటే గౌరవ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే అయ్యన్న పాత్రులు ఉన్నారో అయ్యన్న పాత్రులు అసెంబ్లీలో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏజెన్సీ అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం 1/70 చట్టం ఉండడం వల్ల ఏజెన్సీలో గిరిజనులకి ఆర్థికంగా బలోపేతం అయి ఉండరు కాబట్టి దాని ద్వారా ఏజెన్సీ అభివృద్ధి జరగడం అనేది ఆగిపోయింది. అక్కడ ఉన్నటువంటి గిరిజనేతలకి మనం ఈ 170 చట్టాన్ని సవరణ చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనేతలకు మనం సహకరించినట్లయితే కనుక పూర్తిగా ఏజెన్సీ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో 1/70 చట్టంలో మార్పులు తీసుకురావాలా, సవరణ ద్వారా మార్పులు తీసుకురావాలనేటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా సిగ్గుసేటు. ఈరోజు అసెంబ్లీ స్పీకర్గా పనిచేసి ప్రతి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి బాధని అర్థం చేసుకొని తను గవర్నమెంట్కి రిఫర్ చేయవలసింది ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ఆయన నోటి ద్వారా 1/70 చట్టాన్ని మార్పు చేయాలనేది ఎంత సిగ్గుచేటు అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. అలాగే గిరిజన చట్టాల మీద, జీవోల మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి పదవులు ఇచ్చి ఇటువంటి పదవుల్లో కూర్చోబెట్టడం వల్ల కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఇంకా ఎదురవుతాయి. కాబట్టి దయచేసి ఆయన మీద మా మనోభావాలు దెబ్బతిన్నట్టు మాట్లాడి మా యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అయ్యన్న పాత్రుడి మీద కంప్లైంట్ మేము ఇవ్వడం ఈరోజు జడ్డింగ్ పంచాయతీలో జరిగింది. అలాగే మిగతా పంచాయతీలు కూడా ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉన్నా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మిగతా ఉన్నటువంటి ఆదివాసీ లీడర్లు అందరూ కూడా వెళ్ళి అయ్యన్న పాత్ర మీద కంప్లైంట్ ఇచ్చి ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఒక లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద ముందుకి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో గిరిజన చట్టాల మీద కానీ, జీవోల మీద కానీ అవగాహన లేనటువంటి వ్యక్తులకి రాజ్యాంగ పదవులు ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు 1/70 చట్టం మీద కనుక కనీసం చెయ్యాలనే ఆలోచన కూడా వస్తే అది ఎలా ఉంటుంది ముందుకు అనేటువంటి విషయాలు కూడా మీకు ముందుకి తెలియజేయడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి మీకు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి కోడ్లో మీరు ధర్నాలు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు అని చెప్పేసి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నోటీసులు ఇచ్చి నిర్బంధించడం అనేది జరిగింది. మరి ఎలక్షన్ కోడ్లో మేము బయట రాకూడదు అనేటువంటి నిబంధన మీకున్నప్పుడు ఎలక్షన్ కోడ్లో అయ్యన్న పాత్రులుగా కానీ, స్పీకర్ కానీ ఒక బాధ్యత గల పదవులు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా మాట్లాడతారు? గిరిజన చట్టాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు ఎలా మాట్లాడతారు? సో ఆయన మాట్లాడుతూ కూడా ఆయన ఒక మాట అన్నారు,
ఈ గిరిజన చట్టాల కోసం నాకు తెలియదు, మంత్రి గారు మాట్లాడాలా, మాట్లాడిన తర్వాత నేను మిగతాది మాట్లాడతానన్నారు. మరి గిరిజన చట్టాల కోసం తెలియని వ్యక్తి, గిరిజన హక్కుల కోసం తెలియనటువంటి వ్యక్తి ఏజెన్సీ పాడేరు కోసం మాట్లాడే అవసరం ఏమొచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వ్యాఖ్యను వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఇటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేసి మరింత రాస్తారోకో చేసేటువంటి ప్రయత్నాల్లో ఆలోచనలు కూడా మేము ఉన్నామని తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆదివాసీ. ఎస్ చంద్రుడు. నేను గడవకుర్తి సర్పంచ్గా పనిచేస్తున్నాను. అయితే ఈ గిరిజన చట్టాల కోసం కానీ గిరిజనులకు సంబంధించిన మనోభావాల గురించి కానీ పూర్తిగా తెలియకుండా ఆ యొక్క అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా పనిచేస్తున్నారు. ఆయనకి బాధ్యతారహితంగా అన్నీ కూడా తెలిసి ఉండి కూడా ఈ 1/7 చట్టం కోసం కూడా పూర్తిగా తెలిసి ఉండి కూడా ఆయన తప్పుదోవ పట్టడమే కాకుండా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1/70 చట్టాన్ని పునరుద్ధరణ ఖచ్చితంగా చేస్తామని దాన్ని పక్కదోవ పట్టడం అనేది ఈ స్పీకర్ గారు తప్పుగా మాట్లాడడం అనేది అతను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఆదివాసీ చట్టాల నుంచి ఎటువంటి తప్పులు జరిగినా సరే ఏ ఒక్క ప్రభుత్వాన్ని కూడా వెనక్కి దింపే రీతిలో మేము నడుచుకుంటామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం మా గిరిజన సంఘం నుంచి. అందరికీ నమస్కారం అండి. అలాగే స్పీకర్ గారికి మేము కోరుకున్నది ఏంటంటే ఏజెన్సీకి టచ్ చేస్తే ఎలాగుంటుందో చూపెడతాం. తడాకు ఆడలో చూపెడతాం, మగవాళ్ళు పక్కన ఉంటారు, ఆడలో చూపెడతాం. అది చాలా తప్పండి. స్పీకర్ గారు ఇలాంటి పనులు చేసిన వలన చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు రాదు. పదవంటే చేసామంటే ఎదురులకు పేరెట్టకూడదు, పేరెట్టకుంటేనే చేయాలా. అంతేగాని వాళ్ళకి వచ్చేసేస్తాం వీళ్ళకి ఇచ్చేస్తాం అంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. మేము తలుసుకున్నామంటే మట్టుకు ఎలాగుంటే తెలుస్తుంది.